రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు వాళ్ళవి. ఉదయం లేచి కూలి పని చేసుకుంటేనే వాళ్ళ కడుపు నిండుతుంది. పని లేని రోజు ఆకాశం వైపు చూస్తూ దేవుడా మాకు పిడికడు ముద్దెన్నా ఇవ్వు అంటూ భగవంతుని వేడుకుంటూ నిత్యం జీవితాన్ని వెలదీసుకుంటున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ఒక విషాద ఘటన ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. కరీంనగర్ సిటీలోని ప్రఖ్యాత కమాన్ చౌరస్తా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఒక కారు రోడ్డు పక్కన గుడిసెలపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరిగి 3 ఏళ్లు గడుస్తున్నా తమను ఆదుకున్న నాథుడే లేడని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. నవంబర్ 20, 2022 సంవత్సరం తీరని ఘటన చోటు చేసుకుంది. ఉదయం 7 గంటల సమయంలో అక్కడి నుంచి కమాన్ నుంచి ఒక కారు అతి వేగంగా వచ్చి ఇక్కడ ఎవరైతే పని చేసుకుందామని తెల్లారి లేసి పని చేసుకుందామని బయల్ కమ్మర్ వాళ్ళు ఇక్కడ నిద్రించారు. ఆ నిద్రలోనే దాదాపు 4 నిద్రలోనే పైలోకానికి పోయిన పరిస్థితి. మరో 3 మాత్రం ఇంజూర్ అయి వాళ్ళు బెడ్ పాలై కూడా వాళ్ళ ఇంట్లో బాధ అనుభవిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందండి. ఉదయం లేచి పని చేసుకుందామనేసరికి ఒకవైపు తెల్లవారు చూడకముందే వాళ్ళు ఆ పైలోకాలకు వెళ్ళిపోయారు, మృత్యువాత పడ్డారని కోణంలో వాళ్ళు ఇప్పటివరకు మన రాజ్ న్యూస్ తోటి కూడా చెప్పుకొని వారి సమస్య కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇస్తానన్న నష్టపరిహారం కూడా అందక వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగిందమ్మా ఆ రోజు? అసలు ఎవరు చనిపోయారు? పొద్దుగాల లేచి 6 గంటలకు లేచి వచ్చిన 7 గంటకు కూసిన జాగాల పని చేస్తే పని చేయలేదు, ఏం లేదు. నిలబడి సగం మందికి కింద కూర్చున్నా. రోడ్డు కూడా గెట్టలేదు, ఇంతే దూరం కొట్టిన వాళ్ళు జాయి తాగినా అట్లా చేసిన గంటకు సేపు నాకు ఇట్లా కారు వచ్చి కుదిపోయింది. నా బిడ్డలు, నా అక్క బిడ్డలు, నా మనవరు 4 చచ్చిపోయింది, 3 బతికింది. అలాకు రాళ్ళు పెట్టి నాకు తలకాయ పలికింది. ఒక్క బిడ్డకి 30 కుట్లు పడింది. చేతుల్లో పైసలు లేవు, ఏం లేవు. 3 సంవత్సరం అయింది నాకు. గోస అవుతుంది, తినదానికి దిక్కి లేవు. 30,000 మనిషికి చచ్చిపోయినాకు ఇస్తా అని చెప్పినా ఏం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినా అది కూడా చేయలేదు. నాకు సాయం చేస్తా అని చెప్పినా సాయం చేయలేదు. సర్కారులు ఇక్కడ ఎవరు నాకు సపోర్ట్ చేస్తలేదు. కూర్చున్న కాడికే వచ్చి గుద్దిపోయిండు, అటు నుంచి వచ్చిండు. మేము ఇట్లానే కూర్చున్నాం. ఆనాడు చల్లి ఉండే కదా, ఇట్లానే తాపుకుంటా కూర్చుంటే వాడు ఎక్కడి నుంచి వచ్చిండో వచ్చుతుండా గుద్దుకుంటా వెళ్ళిపోయిండు. 4 చంపేసిండు, 3 గాయాలు కూడా చేసిండు. నాకు కాలు ఇరిగింది, 5 రాళ్ళు ఉన్నాయి, ఈ మొత్తం పగిలింది. ఇప్పుడు మా నన్ను ఎవరు చూస్తారు? ఎవరు లేరు నాకు. నీకు ఎట్లా దొరుకుతున్నాయి పైసలు? తినడానికి పని చేస్తున్నావా? ఎట్లా దొరుకుతుంది? అని పని చేయొద్దా ఈ కాళ్ళతోటి? ఏం కూర్చున్న కాడ ఎవరు ఇస్తారు? నా అమ్మ ఇప్పుడు 2 రూపాయలు ఇస్తుంది, ఏమొస్తుంది అందులో? ఇట్లానే కూర్చుంటుంది. నంబర్ కూర్చున్న కాడికి ఏమన్నా వస్తుందా? కింద కూర్చోరాదు, ఎత్తు ఉంటేనే కూర్చుంటా. ఎవరమ్మా, ఎవరు చనిపోయారు మీ దాంట్లో, మీ కుటుంబంలో? ఆ రోజు అసలు ఏం జరిగింది? మేము ఆడబిడ్డే పోల్లో దిగింది, మా ఆడబిడ్డనే 3 ముక్కలైంది సార్. కారు వచ్చి గుద్దిండు ఘోరంగా. మరి మాకు ఇప్పటిదాకా ఎవరు సాయం చేయలే, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. 3 లక్షలు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేరు. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, అది కూడా రాలే. మాకెవరు పట్టించుకుంటలేరు. మా గోస ఎవరు కూడా అర్థమైతే లేదు. మరి మాకెవరు పట్టించేటోళ్ళు ఉంటే మాకు సాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం సార్. మా బిడ్డే అప్పుడు 4 సంవత్సరాలు ఉండే, మా బిడ్డ ఇంత ఎత్తుండే. ఆమెకి ఇలా 10 కుట్లు పడ్డది, నడుము డ్యామేజ్ అయింది. మస్తు నైట్ అంతా ఏడుతుంది, నడుము నొప్పి, కడుపు నొప్పి అని. మొత్తం కడుపులా రక్తం గడ్డలైనాయి. ఆమె పరిస్థితి మంచి లేదు, మా చిన్న బిడ్డకి కూడా. ఏమన్నారమ్మా అప్పుడు? ఇట్లా చనిపోయారు? మీ బిడ్డ చనిపోయిందా? రాసినట్లా చనిపోయింది. 2 ఆడబిడ్డలు, మా బిడ్డ 13 సంవత్సరాలు ఉన్నది. 5 బిడ్డలే మాకు. చనిపోతే కూడా ఎవరు కూడా ప్రభుత్వం ఏం చేస్తలేరు, ఏం లేరు. ఏమి ఇస్తా అన్నారు 3 లక్షలు, అది కూడా ఏమి ఇస్తలేరు. మాకు కూర్చున్న కాడ ఏం దొరుకుతుందని గిరాకీ లేదు, ఏం లేదు అక్కడ. ఇక చెప్తేమో బాగా బాధ, కానీ అట్లే బాధపడు. తినడానికి కానీ గిరాకీ వస్తలేదు. వచ్చిన 100 రూపాయల 150 చేసుకొని తింటున్నాం. ఇక ఏం చేస్తాం? ఇక్కడ ఉన్నప్పుడు అన్న 200-300 అన్న వెళ్ళేది ఈరోజు. ఇప్పుడు అది కూడా వెళ్తలేదు అక్కడ. ఇక ఏం చేయమంటారు సార్? ఏమన్నా సాయం చేస్తే మాకు కూడా మంచిది కదా. మా వాళ్ళు, మా 2 వదినలు, నా మేనకోడలు, నా భార్య 4 చచ్చిపోయిండు, 3కి గాయాలైనాయి.
ఒక చిన్న పాప, ఇంకో ఆమెకైతే ఇంకా పెళ్ళి కూడా కాలే. ఆమెకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఆమెకు కాళ్ళు నడవస్తలేదు, కొద్దిగా మెంటల్గా ఉన్నది. బ్రెయిన్కు తాకిన ఆమెకు తాకితే ఇప్పుడు ఏం సంబంధం వస్తలేదు. ఆమె అట్లానే పడిపోయింది, ఆమె కాలు ఇరిగిందని ఆయనకు ఎవరు చూసేటోళ్ళు లేదు, ఏం లేదు. ఇప్పటిదాకా ప్రభుత్వం ఎన్నిసార్లు నేను లెటర్లు ఇచ్చిన మినిస్టర్లు గతం ఉన్న ప్రభుత్వాలకు బాగా రిక్వెస్ట్ చేసి, సార్ మాకు ఇది అయింది, మరి నలుగురు చచ్చిపోయిన 3 ప్రాణాలతో మరి ఏమైనా సాయం చేయండి సార్, మాకేమైనా మార్గం చూపెట్టనని చెప్పినాం. ఎన్నోసార్లు వేడుకున్నాం, కానీ ఇప్పటిదాకా మేము చేస్తామని అప్పటి మందం చెప్పేసి అప్పుడు గత ఉన్న ప్రభుత్వాలు మాకు ఇది చేస్తాం అది చేస్తాం, మనిషికో 3 లక్షలు, మనిషికో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా ఏం లేదు. మేము అడగడానికి పోతే మేము చూస్తామని చెప్పేటోళ్ళు, కానీ ఇప్పటిదాకా ఏం లేదు మాకు. క్షతగాత్రులై కూడా ఇక్కడ విలవిలలాడుతూ కొట్టుకుంటూ ఉన్న పరిస్థితులు ఆ రోజు కనబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో, ఆ దీనస్థితుల్లో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తున్నారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ మొర పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకు 3 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. ఎవరు కూడా ఆదుకున్న పరిస్థితుల్లో లేరని రాజ్ న్యూస్ని కూడా ఆశ్రయించడం జరిగింది. ఇప్పటి వరకైనా కానీ వీళ్ళ బాధను పట్టించుకొని వీళ్ళకు ఉండడానికి గూడు లేదా వాళ్ళకి ఏదైనా సహాయం చేసినట్టయితే వాళ్ళు రోజు తినుకుంటూ బతుకుతారు. ఇప్పటి వరకు ఒక మహిళ మాత్రం ఇంకా నడవలేని పరిస్థితి. ఆమె ఇక్కడే కూర్చొని ఇంటికాడనే ఉండాలి, ఇంత తిన్నది తినుకుంటూ బతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయినా పట్టించుకొని వీళ్ళ బాధలు తీర్చాలని మన రాజ్ న్యూస్తో వాళ్ళ ఓడు వెళ్ళబిచ్చుకుంటున్న పరిస్థితులు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.